వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఆచారాలతో మనం వెళ్ళాం. ఇక్కడ ఏంటి అనగారిక పాత పద్ధతుల్లో బతికారు మన తాత ముత్తాతలు. ఇప్పటికీ అదే అలవాటు అయిపోయింది. ఆ అలవాట్ల చొప్పునే బతుకుతున్నాం. ఈ మాంసాహారం ఇది కూడా ఇవన్నీ కూడా లోకపరమైనయే. ఈ మాంసాహారం కూడా నన్ను అడిగితే ఆత్మీయంగా రక్తానికి దేవుడు చాలా విలువిచ్చాడు. జంతువు దావనే మనిషి దావనే రక్తాన్ని చాలా సీక్రెట్గా చూశాడు. అంటే దానికి మంచి వాల్యూ ఉంది రక్తానికి దేవుని దృష్టిలో. కానీ మనిషి దాని అర్థం మార్చేసుకుని రక్తం మన కోసమే తిండి ఇచ్చాడు, మా మేకలు మన కోసమే, జంతువులు మన కోసమే మనం ఫిక్స్ అయిపోయాం. అర్థంగా మార్చి మనకు వివరించి చెప్పాడు. మనం తినవలసింది దేవుడి దగ్గర నుంచి దేవుని రక్తం, దేవుని మాంసం. అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ పాత నిబంధనల నుంచి వివరంగా మార్చుకుంటూ మనుషుల్ని తీర్చిదిద్దడం అంటారు కదా, అలా దిద్దుకుంటూ వచ్చాడు. ఇంకా యేసు ప్రభువు ద్వారా మొత్తం వివరించేసాడు. ఇంకా సత్యాలన్నీ ఓపెన్ అయిపోయాయి, ట్రూత్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎలా బతకాలని అంటే సమానత్వంతో బతకాలి. మనిషి శత్రువు కాదు, మనుషులందరూ ఒకటే. ఎందుకంటే స్థానం ఏదైతే ఉందో దేవుడి స్థానం, మనుషుల కన్నే పైన ఉన్న స్థానం. దేవుడు ఆదిలోని భూమిని పుట్టించినప్పుడు దేవుడు పైనుండి భూమిని పుట్టించి భూమిలో ఉన్న జంతువులన్నిటిని ముందు పుట్టించి వాటిని పుట్టించిన వాటికి పైగా మనిషిని పెట్టాడు లీడర్కి, స్టివార్డ్షిప్కి. అంటే ప్రేమ కలిగి ఉండడానికే, కలిసిమెలిసి ఉండడానికి జంతువుల్ని మనిషి కంటే కిందగా పెట్టాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అయితే దీని పక్క మనిషిని ఏళ్ళడానికి చూస్తున్నాడు. పక్క మనిషిని ఏళ్ళడానికి అంటే నేను నిన్ను ఏళ్ళడానికి నువ్వు నన్ను ఏళ్ళడానికి చూస్తున్నాడు మనిషి. కానీ మనందరం కలిసి దేవుడి కింద ఉండాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఇది దేవుడు ఏలాల్సిన మనిషిని మనిషే వెళ్తున్నాడు, దేవుడు ఏలవలసిన మనిషిని మనిషే వెళ్తున్నాడు. అక్కడే వస్తుంది కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరి కింద ఉన్నాం? ఆబ్వియస్గా ప్రజల కింద, అంటే మనుషుల కింద. పిఎం మోడీ అయిన మనిషే, సీఎం చంద్రబాబు నాయుడు అయిన మనిషే, మన ఏ భూలోక రాజులను చూసుకున్నా వాళ్ళందరూ మనుషులే. దేవుడి బాధ అదే. మీకు అలవాటు అయిపోయింది, ఇంకా స్లేవరీకి అలవాటు పడిపోయారు. మన బతుకులే స్లేవరీ అయిపోయినాయి, స్లేవ్స్ కింద ఉన్నాం. మనం మారాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడి కింద అంటే ఫ్రీగా తినండ్రా, నేచర్ని మీకు ఇచ్చాను తినండ్రా అని అన్నాడు. మనకు అది గుర్తులేదు. జంతువులను చూడమని యేసు ప్రభు కూడా చెప్పాడు. మీకు క్లియర్గా అదా అర్థం కావట్లేదు మనుషులకి. అంతే పక్షులను, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టుల్లో దాచుకోవు. అయినా సరే తండ్రి వాటిని మేపుతున్నాడు కదా, మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేసి ఆయన బాధ. అంటే ఇక్కడ పంచుకోవడంలో ఉంటుంది షేరింగ్. ఇప్పుడు అపోస్తుల కార్యంలో వాళ్ళందరూ ఒకరికొకరు ఎలా అయితే ప్రతిదాన్ని అవసరాల కొద్దీ పంచుకున్నారో ఆ పంచుకునే గుణం ఈరోజు క్రైస్తవ్యంలో రావాలి. ఈరోజు పేదరికం ఉన్నదంటే దానికి కారణం ఏంటి అంటే క్రైస్తవులు కట్టగలేరు. దేవుడిని తెలుసుకున్న వాళ్ళకే కరెక్ట్నెస్ లేకపోతే అన్యులకు ఎలా తెలుస్తుంది దేవుడి గురించి? దేవుడిని తెలుసుకున్న క్రిస్టియన్ నిజమైన దేవుడిని తెలుసుకున్నాం కాబట్టి మనకే ఆ బాధ్యత మనది అని తీసుకోకపోతే ఇంకా అన్యులకు ఎలా తెలుస్తుంది మన బాధ్యత అని? అది వాళ్ళ బాధ్యతని వాళ్ళకేం తెలుస్తుంది? నేచర్ని ప్రిజర్వ్ చేయడం కూడా మన బాధ్యతే. ఎందుకంటే మనం దేవుడిని తెలుసుకున్నాం, దేవుడు సృష్టించిన దాన్ని మనం నీట్గా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. దాన్ని చూసుకోకుండా మనం సిటీ కల్చర్లోకి అలవాటు పడిపోయి సిటీలో ఉండిపోయి సిటీలకు వాళ్ళు ఏం నేర్పుతారో స్టడీస్లో ఎడ్యుకేషన్లో ఏముందో ఇంకా ఆటలు వెనకతలు పడిపోయి డబ్బు వెనకతల పేరు వెనకతల వీటి వెనకతల పడితే ఇంకా లోకస్తులకి మనకి దేవుడి పిల్లలకి తేడా ఏంటి? రెవల్యూషన్ చాప్టర్లో 18వ చాప్టర్లో క్లియర్గా ఉంది. రండి బబిలోని వ్యవస్థలో నుంచి బయటికి రండి అంటున్నాడు. దేవుని పిల్లల్ని పిలుస్తున్నాడు. వివరించి ఉంది, క్లియర్గా ఉంది. మనం బైబిల్ చదవకపోవడం, దేవుడిని అడగకపోవడం వల్ల ఈ వ్యవస్థలో ఇరుక్కుపోయాం. మనం పాస్టర్లు కూడా ప్రశ్నించలేకపోవడం, పై శక్తులను ప్రశ్నించలేక ఇంకా వాళ్ళు అనగారైన బతుకులకి అలవాటు పడిపోయి, అంటే ఒకరి కింద బతుకులకి అలవాటు పడిపోయి ఇంకా అలా వెళ్ళిపోతున్నారు తప్ప ప్రశ్నించే ధైర్యం లేకపోవడం. ధైర్యం ఎందుకు వస్తుంది? దేవునితో ఉంటే ధైర్యంగా ఉంటారు, దేవునితో లేకపోతే ధైర్యం రాదు. ఇప్పుడు నేను ఎలాగ అయిపోవడానికి నేను సింపుల్గా చర్చిలోకి వెళ్ళి ధైర్యం ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ధైర్యం లేక. ధైర్యం ఎందుకు రావట్లేదంటే మన వ్యవస్థ అలా ఉంది కాబట్టి, యూనిటీ లేదు కాబట్టి. ఏముంది రేపు పొద్దున్న నేను రోడ్ల మీదకి వెళ్ళి ధైర్యంగా చెప్పేస్తాను, నాకు కసి ఉంది చెప్పేస్తాను. మన వాళ్ళు ఏమంటారు అంటే క్రైస్తవులు ఏమంటారు సింపుల్గా, ఆడే పిచ్చోడ్రా, ఆడేంట్రా, చెట్లు అంటాడు, తుప్పలు అంటాడు, మొక్కలు అంటాడు అనేసి వాళ్ళే మన వ్యవస్థని దేవుడిచ్చే పరలోకాన్ని మనం తిట్టుకుంటున్నాం. మనం మనిషి కోసం ఏది పర్ఫెక్టో ఆల్రెడీ ఆయన ఏదైనా మనకు చూపించాడు. సింపుల్గా మొత్తం అన్నీ ఉన్నాయి అక్కడ, అన్ని రకాల హెల్త్కి సంబంధించినవి, తిండి కడుపుకి సంబంధించినవి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎంచుకుంటున్నాం. మనకి ఇది కావాలి అది కావాలి మనం అనుకుంటున్నాం తప్ప దేవుని ఉద్దేశాలు లేవు అవన్నీ. ఇప్పుడు ఆఖరికి బట్టల విషయంలో కూడా అంతే. దేవుడు రేపు పొద్దున్న ఇవన్నీ వదిలేస్తాడు, తెలుసు కదా, ఇవన్నీ లోకపరమైన కుట్లు,
లోకపరమైన వస్త్రాల నుంచి వచ్చినవే, మనిషి తయారీలోంచి వచ్చినవే బట్టలు అనేవి. ఈ వస్త్రాలు కూడా అంతే. రేపు పొద్దున్న ఇవి కూడా మనం అసలు అనకూడదు, కానీ బట్టలు లేకుండా తిరిగిన తప్పేం లేదు నా దృష్టికి. కానీ ఒక పద్ధతిలో ఏడుతున్నాం కాబట్టి, ప్రస్తుతానికి అంటే లోకపరమైన పద్ధతిలో ఏడుతున్నాం కాబట్టి, ఏదో అందరూ లేకపోతే మన మాట వినరు కాబట్టి బట్టలు వేసుకోకుండా తిరిగితే నువ్వు నా మాటను నేను ఇంకోటి మాట విన్నాను కాబట్టి అందరిలో సమానత్వం తీసుకురావడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే, ఆయన పైన ఉన్న ప్లేస్ని ఉన్నది కదా జాన్ చాప్టర్లో క్లియర్గా, అతను శరీరధారి అయి భూమి మీదకి వచ్చాడు. ఎలాగ ఆయన తగ్గించుకొని అంటే ఆయన ప్లేస్లో కూడా ఆయన లేడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, తగ్గించుకోవడానికి ఎడుతున్నాం. మనిషికి మనిషి ఎవడో మన మీద తిరగబడితే మనం తిరగబడిపోతున్నాం. తగ్గించుకునేది లేకపోతే దేవుడే తగ్గించుకున్నాడు, కానీ మనకు తగ్గింపు లేదు. అది ఇంకా మనం లోకంలో కలిసిపోతున్నామో లేదంటే మీరు ఆలోచించాలి. మనం చావుకు భయపడిపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్.